హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ ఏమ్మా ఇదిగోండి అడ్వాన్స్. రేపు ఉదయం సామాన్లు తీసుకుని వస్తాను. రేపు పొద్దునకి ఇల్లు రెడీ చేసి ఉంచుతాను, రామ్మా. అలాగేనండి, వస్తాను. అలాగే. ఏంటిది? నమస్కారం సార్. నమస్తే. సంధ్య అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా సార్? వచ్చింది. అయ్యో బాబోయ్, కొంప మునిగిపోయింది. ఎక్కడికి వచ్చింది సార్? ఎక్కడికి చెప్పండి సార్, డోస్ ఫిక్స్ చేయాలి. ఏమైందయ్యా? ఏమైంది మీకు? ఏమీ అవ్వలేదండి. ఇవి ఎన్నేళ్ళు? రెండు. రెండా? అయితే ఇంకా కరవలేదా? ఏంటి ఖర్చేది? సార్ మీరు వాడిని కలుస్తారేంటండి? కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. ఏంటి? ఏంటంటే ఆవిడికి పిచ్చి ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. ఇప్పటికి ఉదయం నుంచి ముగ్గుని కలిసింది. అయ్య బాబాయ్, ఇంటి పిచ్చిది. నువ్వు ఇల్లు ఇవ్వనన్నావు అనుకో, కచ్చక 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 అని కచ్చేస్తుంది. హలో, ఇంకా కరవలేదా? కరవలేదు, రేపు వస్తానంది. రేపు వచ్చి గ్యారంటీగా కరుస్తుంది. రేపు అమ్మాయి వచ్చి కరవగానే ఈ అడ్రస్ కి ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకంటే నీ గుండు చుట్టూరు 14 ఇంజక్షన్ చేయడానికి. ఇక్కడ అరే బాబాయ్ గారు. ఏ బాబు, కొంచెం గేట్ తాళం తీయమను. తీయను. నేను ఇంట్లో అద్దెకు దిగడానికి నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. మీ ఓనర్ని పిలు. నేనే ఓనర్ని. అదేమిటండి, ఇంతలోనే ఏమైంది? ఒంటి నిండా కట్టేమిటి? ఇదంతా నా కర్మలే, నీకెందుకు? సర్లే, ముందు గేట్ తీయండి, చెప్తాను. అమ్మో, చెప్తావా? ఏం చెప్తావు? నేను తీను. ఎందుకు తీవు? తీసేదాకా నేను ఒప్పుకోను. ఓరి దేవుడు, కరిచావంటే గుండె చుట్టూ 14 ఇంజక్షన్లు. కరవడానికి నాకేమైనా పిచ్చా? లేదమ్మా, నాకు మా నాన్నకి ఇచ్చి, మా తాతకి పిచ్చి, మా ముత్తాతకి పిచ్చి, టోటల్ గా మా వంశమంతా పిచ్చి. ఇదిగోనమ్మా నీ అడ్వాన్స్. మా ఇంట్లో అస్సలు ఉండద్దమ్మా. ఏమండి బాబాయ్ గారు, నా మాట వినండి. బాబాయ్ గారు నిజంగానే పిచ్చోడు. నిన్ను వీడని నీడలు మేమే, కలగా కదిలే నీడలు మేమే. హలో, మా వాయిస్ ఎలా ఉంది? మీకంటే గాడిదలే బెటర్. Idiots. ఏమండి, సామాన్ లోపల పెట్టమంటారా? ఇద్దాటి రాకండి. లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికేస్తాను. రౌడీ డ్రెస్సులు, రౌడీ వేషాలను. వెళ్ళి ఎక్కడైనా రౌడీజం చేసుకోవచ్చు కదా, ఇక్కడెందుకు మా ప్రాణాలు తీయడం? అన్నోయ్, వదిన లక్ష్మణ రగ్గీసింది. గీత గీసిందంటే నేను ఆ గీత దాటి ఆవిడ మనసులోకి వస్తున్నానని అర్థం. నమస్తే రాజా, నమస్తే. అబ్బా, నీ హీరోయిజం చూపించి ఇంట్లో చాలా మందిని ఖాళీ చేయించావు. చాలా థ్యాంక్స్. అయితే ఆ పోర్షన్ లో ఉన్న అమ్మాయిని మాత్రం ఖాళీ చేయించడానికి వీల్లేదు. సంధ్య, ఓకే, నువ్వు ఎలాగంటే అలాగే. ఇదిగో నీకు ఇవ్వాల్సిన సెకండ్ పేమెంట్. వద్దు, ఏ? నీ వల్ల నాకు ఓ ఉపకారం జరిగింది కనుక. అదేంటి? ఇక్కడికి రావడం వల్ల పగలేదో రాత్రేదో తెలియని నా జీవితంలో సూర్యోదయం అయింది. ఓ నాయనో, నా హీరోకి ఆ పిల్లకి మధ్య ఇన్ని రేళ్ల కథ జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? చూస్తున్నాం. నువ్వు మరీనమ్మా అప్పుడప్పుడు కనిపిస్తుంటావు, లవింగ్ చేసేస్తాను అంటావు. డేట్లు ప్రాబ్లం వచ్చిన హీరోయిన్ సైడ్ అయిపోతుంటావు. చూడండి, రోజు నా ఆటోలో ఎంతో మంది తిరగచ్చు, కానీ నా మనసులో తిరిగేది రాజయ్య. మీ అన్నకి నేను నచ్చకపోవచ్చు, నాకు తాళి కట్టకపోవచ్చు, అయినా సరే రాజయ్య నా మొగుడు. రేపు నేను చేస్తే నన్ను పూర్తి చేయాల్సింది కూడా రాజాని. అట్టా నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకుంటే అనగట్టాలుస్తుందమ్మా. ఆ పక్క పిల్ల దూరంగా ఉన్నా నటిస్తూ దగ్గర అయిపోతుంది, నువ్వు దగ్గరుంటూ దూరం అయిపోతావు. నువ్వు శిశింద్రిలా చిందులు తొక్కుతుంటే నా మీద ప్రేమ లేదనుకున్నాను. పొంగే ప్రేమని దాచడానికి ఇన్ని రిసర్సలు. థాంక్స్. అబ్బా, ఏంట ముద్దులు? ముద్దును వద్దనకూడదు. ఇద్దరి మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యమే ముద్దు. ఇంకా చాలు. ఏయ్! అదేం అలా వచ్చేసా? గుండె అదుపు తప్పి కొట్టుకుంటోంది. ఏయ్, గుండెకి ముద్దుకి లింక్ ఉందట. మనం ముద్దులతో హద్దులు చెరిపేస్తుంటే గుండె మామూలు కన్నా
13 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుందట. ఆడు బాబాయ్, ఆడు బాబాయ్, నా పప్ప కొల్లేరైపోయింది. ఇక్కడ ముద్దుల వాన కురుస్తోంది రా దేవుడు. ఏవే నంగనాచి, నా రాజాని ముద్దు పెట్టుకోవడానికి నువ్వే వచ్చివే. రాజా ప్రియురాల్ని. ప్రియురాలివా, పెళ్లి కొనవా? నా రాజాని అల్లుకుపోవడానికి అతను నీకేమైనా మొగుడా? అవును, ఈయనే నా ప్రియమైన శ్రీవారు. కాదు, ఈయన నా ప్రియమైన శ్రీవారు. నా శ్రీవారు. రా రాజా, నీ ముద్దులన్నీ నావే. నేను ముద్దులు ముంచెత్తా. నేను ముంచేస్తా. నేను ముంచేస్తా. నేను ముంచేస్తా. నేను ముంచేస్తా. హలో, ఇదిగే హార్న్ కొట్టు. నీ కళ్ళ చెదరగొట్టడానికి కళ్ళ గంట కాచిగూడకు వస్తావా? కాచి కూడా రాను, ట్యాంక్ ప్యాంట్కి వస్తా. దేనికి? నిన్ను దాంట్లో తోసి చంపడానికి. వెళ్ళవయ్యా, మంచి టచింగ్ స్టార్. చెడగొట్టు. ఏంటి కొడతావేంటి? జనం వస్తే చేయబడింది. జనం తోస్తున్నారనే వంకతో బస్సులో ఆడవాడి మీద చేయి వేయడం ఫ్యాషన్ అయిపోయింది. నిన్నెవరూ తాకూడదనుకుంటే టాక్సీలో వెళ్ళు. టాక్సీలో వెళ్ళలేని వాళ్ళ మీద చేయి వేస్తావా? ఏంటే తెగరెచ్చిపోతున్నావు? ఏంది భయ, తప్పు చేసింది కాక ఆమెను కొడతావేంది నువ్వు? జనం ఇలా సినిమా చూస్తుంటే కొట్టినా కొడతాడండి. జనంలో చైతన్యం చస్తేనే ఇలాంటి చీడ పురుగులు తలెత్తుతాయి. జై భవానీ. అన్నోయ్, ఏంటన్నా ఇదంతా? ఆ లారీ ఏంటి, ఈ గెటప్ ఏంటి? అసలు నువ్వేనా అని. రే, ఆ. నేను బాధ్యత లేకుండా రౌడీలా తిరగడం వల్లే నన్ను చూసి సంధ్య మొహం తిప్పుకుంది. ఏంటి రౌడీ వేషాలని నా మొహం మీద అనేసిందిగా. అందుకే ఈ రోజు నుంచి నే కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఎస్, ఓకే, ఆల్ రైట్. నువ్వు కష్టపడి లక్షలు సంపాదించు, దాంతో సంధ్య గ్యారంటీగా నిన్నే ప్రేమిస్తుంది. సంధ్య లక్షల్ని లక్ష్య పెట్టే రకం కాదు. ఓహో, నా ప్రయత్నంలో నిజాయితీ ఉందనిపిస్తేనే నన్ను ప్రేమిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటావు? తపస్సు చేసేవాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని ఆలోచించుకో. ప్రత్యక్షమవుతాడనే నమ్మకంతోనే ఆ. తపస్సు చేయాలి. ఓరి బాబోయ్, దేవుడు, తపస్సు ఏంటన్నా ఈ మాటలన్నీ? పులి దెబ్బకు దొరకని నువ్వు పిల్ల దెబ్బకి ఇట్టే దొరికిపోయావు. ఏం మారిపోయావు నన్ను? సరే, సర్లే, లారీ ఎక్కు. సరే. హాయ్. ఆ రోజు కొట్టావు, ఇదే బస్సులో కొట్టావు, చెయ్యి మీద వేశానని కొట్టావు. ఈవేళ ఈ గవర్నమెంట్ బస్సు, ఈ ప్రైవేటు గూండాలు, ఇదంతా నా అరేంజ్మెంట్. ఈ రోజు అందరి చేతులు నీ మీద పడతాయి. ఈ కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ ఎవరిదో తెలియదు గనక పుట్టే బిడ్డకి బస్సు బాబు అని పేరు పెట్టుకో. కమాన్ కమాన్ అయితే.
అన్నయ్య కళ్ళు తెరిచాడ్రా. ఇంకేం భయం లేదు. ఎలా ఉంది? సంజయ్ రాలేదన్నా. ఎందుకు వస్తుంది? నువ్వు చస్తే మాత్రం దానికి ఏమిటి లెక్క? రాణి ఊరుకో. ఎందుకు ఊరుకోవాలయ్యా? నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అలాంటిది స్పృహ లేని సమయంలో రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్ళిపోయిందయ్యా? వాళ్ళున్నారుగా చూసుకోవడానికి. చాలే సమర్థింపు. మొదలే కూర తిందు గాని మెల్లగా. అమ్మా, నొప్ప ఎందుకు వచ్చిన బాధయ్యా నీకదంతా? ఉండొస్తాను. అలలు లేందే సముద్రం లేదు, బాధలు లేందే జీవితం లేదు. ఆ, మనిషినే కాదు మాటల్ని కూడా మార్చేసింది ఆ మహాతల్లి. నీ ఆవేదన నాకు అర్థమైంది రాణి. కానీ ప్రేమ ఎక్కడ ఎవరిని చూస్తే ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు. ఆమెను చూడగానే ఆమె నా కోసమే పుట్టినట్టు, నాలో అసంపూర్తిగా ఉన్న భాగం పూర్తయినట్టు అనిపించింది. నీకు చేతనైతే సాయం చేయి, లేకుంటే ఊరుకో. ఏడుకొండలవాడ వెంకటేశ్వర కరుణించు స్వామి. ఓయ్, నువ్వేనా సంజీవి? అక్కడ బుర్ర బద్దలు కొట్టొచ్చి ఇక్కడ కొబ్బరి చెప్ప బద్దలు కొడుతున్నావా? ఏం నువ్వనేది? రాజా నీకోసం ప్రాణాలకు తెగిస్తే పట్టనట్టు వెళ్ళిపోయావు. నీకు జాలి కనికరం ఏమైనా ఉందా? అతను ఎలా ఉన్నాడు? ప్రాణాలతోనే ఉన్నాడు. ఇంతకీ నువ్వెవరు? రాణి. అంటే అతను రాజా, నేను రాణి. ఇంకేం కావాలి నీకు? సవితిని. మెడలో తాళి లేదే? తాళిని ముడించుకోవడానికి అతని మనసులో నాకు చోటు లేదుగా. అక్కడ చోటు సంపాదించుకున్న నువ్వు ముడించుకో, సంతోషిస్తాను. వయసు మళ్ళిన ఆడది నా స్థానంలో ఉంటే కాపాడేవాడు కదా? బస్తీ మే సవాల్ అని కాపాడేవాడు. కాపాడే గుణం అతని రక్తంలో ఉంది. అయితే నీ మీద మనసు పడ్డాడు కనుక నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావని బాధపడ్డాడు. పని పాటు లేకుండా తిరగడం వల్ల నువ్వు అతన్ని కన్నెత్తి చూడడం లేదని లారీ పనిలో చేరాడు. నీకోసం వేషం, భాష అన్ని మార్చుకున్నాడు. తన కోసమే నువ్వు పుట్టావని అతని నమ్మకం. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవుతారని అతని ఆశ. సంధ్య, నువ్వా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఇది కళ నిజమా? నాకు అర్థం కావట్లేదు. కూర్చో సంధ్య. గుడొదిలి దేవత ఈ పూరి గుడిసెకొచ్చినందుకు ధన్యవాదాలు. నేనేం దేవతని కాను. అవునో కాదో చెప్పాల్సింది నేను. నీ చూపు వెన్నెల వానలా ఉంటుంది. ఆ వెన్నెల్లో తడిస్తే నా పాపాలు కొట్టుకుపోతాయనిపిస్తోంది సంధ్య. కవిత్వమా? అవును. అంబ అనుగ్రహంతో కాళుడు కాళిదాసయ్యాడు. నీ అనుగ్రహంతో ఈ రౌడీ రాజా అయ్యాడు. నువ్వా? నేనే. నువ్వేమో ఆ పిల్ల కోసం కలలు కంటున్నావు. నీ కేసి కన్నెత్తినా చూడడం లేదు సరికదా? నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది. నువ్వు సంధ్యను కలిసావా? కలిశాను. ఆవిడ పెద్ద కంచు బిందెలా ఉంది.
ఆవిడ కరిగి నీ దారికి రావడానికి బోలెడు టైం పడుతుంది. వచ్చి తీరుతుంది. నేను వచ్చేలా చేస్తాను. రూమ్ ప్లీజ్. ఇక్కడ సైన్ చేయండి. బాయ్ ఇలా రా. వీళ్ళని ఏమని రూమ్కి తీసుకెళ్ళు. అనిల్, మనం పారిపోయి వచ్చింది మన ప్రేమ పండాలని, మోహం తీరాలని కాదు. దివ్య, అనిల్ ప్లీజ్. ఆడది పెళ్ళయిన తర్వాత భర్తకిచ్చే అపురూపమైన కానుక కన్నెతనం. ప్రియుడిగా దోచుకోకూడదు, భర్తగా అందుకోవాలి. ఐమ్ సారీ. మై గాడ్, డాడీ. అనిల్, అనిల్, అనిల్. హలో, ఏయ్, ఎవరు నువ్వు? ఈ పూటకు నిన్ను బుక్ చేసుకున్నవాడిని. ఏయ్, ఏమిటా మాటలు? పిచ్చి పిచ్చి వేషాలిస్తే పోలీసులకు ఫోన్ చేస్తా. నా టచ్ చేయకుండా రావే. పిల్ల రంగా, ఈ పిల్లని ఆ ప్యాసింజర్ అరెస్ట్ చేయి. తాళి కట్టబోయే నన్నే తాకనివ్వని పిల్ల వ్యభిచారి అంటే నేను నమ్మలేను. నో, నువ్వు పెళ్లి చేసుకోవన్న భయంతో నిన్ను పదావళ దూరం ఉంచింది కానీ ప్రజలందరికీ పక్కలేసిన పిల్లరా అది. సి మిస్టర్ అనిల్ కుమార్, ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి కొందరు ఆడపిల్లలు సిటీ వచ్చి శృంగార కాలక్షేపం చేస్తుంటారు. మాకు దొరికితే కోర్టుకొచ్చి జరిమానా కడుతూ ఉంటారు. ఈ పిల్ల ఇప్పటికే బ్రోతల కేసులో 3 సార్లు ఫైన్ కట్టింది. మనిషి అబద్ధం చెప్పడం సహజం, కానీ మా రికార్డ్స్ అబద్ధం చెప్పవు కదా. మీ కళ్ళతో మీరే చూడండి. See this? రేయ్, ఆ పిల్ల అర్హతలేమిటో నాకు బాగా తెలుసు కనుకే నీ ప్రేమను కాదన్నానరా. నువ్వు ఊపిలోకి దిక్కకూడదనే నా మనుషులు నీ వెంట వెంబడించారా. ఇప్పుడు ఆమె చరిత్ర ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా. ఒరేయ్, కడుపు తిప్పుతో కురువు పట్టుకుంటే చేయగలుగుతుంది అన్న, కాదని ఆ కురువుతో తలగొక్కుంటానంటే ఒక్కో. రేయ్, దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పెళ్ళం కావచ్చు, నా కోడలు మాత్రం కాదు. అంతకు నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కొడుకు చచ్చాను. డాడీ, అవునరా బాబు, ఒక్కగానొక్క కొడుకు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేదు. ఇదంతా పీడకలనుకో. రాపోదాం. పులి వెంకయ్యనాయుడు గారు నమస్కారం అండి. ఎస్ఐ, ఆ పిల్ల చెడ్డదే కావచ్చు, కానీ మనవాడితో వచ్చింది. మనం మంచి చేద్దాం. ఇదిగో తీసుకో. ఈ 5,000 ఆ పిల్ల ఖర్చులకు ఇచ్చి. అయ్యా, తమరి మనసు రాజమహల్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.